కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. స్థానిక కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది. 35A రద్దు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించడం జరిగింది. పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని సృష్టించి కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ముందు తాత్కాలికంగా గుప్తరా సూర్యనారాయణరాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి 5 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు మా పార్టీ నాయకులు వచ్చి వారి కుటుంబానికి స్వయంగా అందజేయడం జరుగుతుంది. ఈరోజు మురళీ నాయక్ అనేటువంటి ఒక సైనికుడు సత్యసాయి జిల్లా ఇవాళ పాకిస్తాన్ భారత్ జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఆయన చనిపోవడం జరిగింది. తప్పనిసరిగా వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ మధుసూదన్ 3 రోజులు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 3 రోజులు ఇక్కడ తండ్రి గారు చేసుకునేటువంటి ఒక చిన్న వ్యాపారం కోసం సహాయకారంగా ఉంటూ అటు ఇటు తిరుగుతున్నటువంటి ఒక చక్కటి కొడుకు తల్లిదండ్రులు. మేమంతా కూడా ప్రసన్న గారి బిడ్డలకు కానీ మధుసూదన్ గారి తల్లిదండ్రులకు కానీ మేము మోడీ గారి దూతలుగా వచ్చాం. కేంద్ర మంత్రిగా స్థానిక ఉన్నటువంటి నాయకులుగా మేమంతా కూడా వచ్చాం. నా భర్తను కోల్పోయినా కానీ బాధలో ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా మోడీ గారిని వెన్నంటి ఉండాలని ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇది మన అందరూ కూడా అభినందించదగినటువంటి విషయం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ఫాలో అప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ నేను భర్తను కోల్పోయాను కానీ ఈ విధంగా ఉగ్రవాద దాడులు చేసేటువంటి వారిని ఎవరిని కూడా క్షమించడానికి వీల్లేదు. ఇది కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆవిడ చెప్పినటువంటి విషయం మా అందరినీ కూడా హృదయం దవించే ఇంజనీరింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వేరే నిజ్ఞాన కళాశాలలో చదివించాలనేటువంటి అభిప్రాయాన్ని మేము చెప్పినప్పుడు ఆవిడ నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, పిల్లల్ని నేను వదిలి ఉండలేను, బెంగళూరులోనే కావాలి ఏర్పాటు అని ఆవిడ అడగడం జరిగింది. తప్పనిసరిగా బెంగళూరులో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ సీటుకి సంబంధించి పూర్తి బాధ్యత భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నేను తీసుకుంటాం.